మనలో చాలామంది రకరకాల కలలు కని కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అనుకున్నది సాధించగలుగుతారు. మరికొంతమంది ఎంత కష్టపడుతున్నప్పటికీ, ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అనుకున్నది సాధించలేకపోతూ ఉంటారు. ఎందుకు మన జీవితంలో మనం అనుకున్నది సాధించలేకపోతాము? కష్టపడుతున్నాము కానీ ఫలితం రాకుండా ఏ కారణాలు ఆపుతూ ఉంటాయి? చాలా మంది అనుకున్నది సాధించలేకపోయేటప్పటికీ నాకంతటి అదృష్టం లేదు అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. కారణం అదృష్టం కాదు, ప్రతిరోజు మనకి తెలియకుండా మనం చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు. ఆ తప్పిదాలు ఏంటి, ఏ అలవాట్ల వల్ల మనం వెనకబడిపోతున్నాము అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటి అలవాటు, చిన్న చిన్న అంశాలని మనం ఇప్పుడు కాదులే అని చెప్పి కాస్త వెనకకి నెట్టేస్తూ ఉంటాం. ఎలాగా అంటే, మనం ఏదో పనిలో ఉన్నప్పుడు ఏదో అంశం గుర్తుకు వస్తుంది, వెంటనే ఆ పనిని అక్కడ నిలిపివేసి మన కళలకు సంబంధించినటువంటి అంశం కనుక మన మనసులోకి, మన మెదడులోకి, స్ఫురణకి రాగానే ఆ పనిని అక్కడ నిలిపివేసి మన కళలకు సంబంధించినటువంటి అంశం వైపు మనసుని మళ్లించుకొని ఆ గుర్తుకు వచ్చినటువంటి అంశం ఏంటో, ఆ చేయాల్సినటువంటి అంశం ఏంటో ఆ పని పట్ల దృష్టిని కేంద్రీకరించి, లేదంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ చేయాల్సినటువంటి పని ఏంటో అక్కడ రాసుకొని ప్రస్తుతం చేస్తున్నటువంటి పనిని పూర్తి చేసిన తర్వాతనైనా ఆ పనిని పూర్తి చేయటం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. చెప్పాలి అంటే వాయిదా వేయడం లాంటి లక్షణం అనే చెప్పాలి. ఏ చిన్న పనినైనా సరే వాయిదా వేసేటువంటి లక్షణం కనుక మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మనల్ని రోజు రోజుకి వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. అందుకోసమని వాయిదా వేసేటువంటి లక్షణము, చిన్న పనినైనా నిర్లక్ష్యం చేసేటువంటి లక్షణము మనలో ఉండకూడదు. ఇది మనల్ని వెనక్కి లాగేటువంటి మొట్టమొదటి అంశం. ఇక మరో అంశాన్ని కనుక చూసినట్లయితే, అస్తమానం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. వారికి అలా జరిగింది, వీరికి ఇలా జరిగింది, వారికి అది ఉంది, వీరికి ఇది ఉంది అని చెప్పి ఇలా పోల్చుకోవటం వల్ల కూడా ఆత్మన్యూన్యత భావన, మన వల్ల కాదు, మనం చేయలేము అనేటువంటి భావన అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి ఏది ఉంటే ఏమి, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి వెసులుబాట్లు ఉంటూ ఉంటాయి, మరో రకమైనటువంటి సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకోసమని నీ జీవితంలో నీకు ఉన్నటువంటి అంశాన్ని చూసి సంతృప్తి పొందుతూ నీ కలలు సాకారం చేసుకునేటువంటి అంశం వైపుగా అడుగులు వేయాలే తప్ప ఇంకొకరితో పోల్చుకోకూడదు. వాళ్ళ జీవిత ప్రయాణం వేరు, వాళ్ళ జీవిత అనుభవాలు వేరు, మీ జీవిత ప్రయాణం వేరు, మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు వేరు, మీరు పొందినటువంటి తర్పీదు మరో తీరు. అందుకోసమని ఇతరులతో దేనికి చెప్పండి పోల్చుకోవటం? పోల్చుకోవాల్సి వస్తే ఎవరితో పోల్చుకోవాలో చెప్పనా? గత సంవత్సరం తర్వాత ఉన్నటువంటి మీరు, ఇప్పుడు ఉన్నటువంటి మీరు, మీ లోపల ఏమైనా మార్పు వచ్చిందా? గత సంవత్సరం క్రితం కన్నా మీరు ఇప్పటికీ ఇంకా కింది స్థాయికి పడిపోయారా, మరింత స్థాయికి ఎదిగారా అనేటువంటిది పోల్చుకోండి. ఇంకా దగ్గరగా పోల్చుకోవాలి అంటే, నిన్నటి నీకన్నా ఇవాల్టి నువ్వు మరికొన్ని అంశాలు నేర్చుకొని అడుగు ముందుకు వేసావా, వెనకబడిపోయావా అనేటువంటి అంశాలతో పోల్చుకోవాలి తప్ప, గత 5 సంవత్సరాల క్రితం నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నావు, అప్పటి నువ్వు అలాగే ఉన్నావా, అప్పటికన్నా కింది స్థాయికి పడిపోయావా, అప్పటికైనా మెరుగైన స్థాయికి చేరుకున్నావా అనేది పోల్చుకోవాలి తప్ప ఇతరులతో పోల్చుకోకూడదు. మనతో మనం పోల్చుకోవాలి, మనతో మనం పోటీ పడాలి. ఇది ఆరోగ్యకరమైనటువంటి పోటీ. అలా కాకుండా ఇతరులతో పోటీ పడ్డామే అనుకోండి, మన లోపల అసంతృప్తి, సాధించలేము అనేటువంటి భావన, నిర్లిప్తత ఆవహిస్తాయి. అందుకోసమని ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకండి. ఇతరులతో పోలిక మొదలైనప్పుడు ఎప్పుడైతే నిర్లిప్తత ఆవహిస్తుందో అప్పుడు మీ కలల ప్రపంచం అక్కడే ఆగిపోతుంది. మీరు అనుకున్నది సాధించలేను అనేటువంటి భయంతో మీ కాళ్ళకి మీరే సంఖ్యలు వేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఇక సమయాన్ని అనవసరమైనటువంటి అంశాలపైన వెచ్చించటం. ఇందులో మొట్టమొదటి సూత్రం ఏంటో చెప్పండి? సెల్ ఫోన్ని బాగా వాడటం, సెల్ ఫోన్కి బానిస అవ్వటం. సెల్ ఫోన్ చూస్తూ కూడా కొత్త కొత్త అంశాలను నేర్చుకుంటూ సమయాన్ని సరైనటువంటి దిశలో వాడుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, సమయాన్ని అనవసరమైనటువంటి విషయాలపైన వెచ్చిస్తూ తమ సమయాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు మరికొంతమంది. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ సెల్ ఫోన్కి బానిస అయినటువంటి వ్యక్తులలో మీరు ఎప్పుడూ ఉండకండి. అలాంటి వాళ్ళు జీవిత ప్రయాణంలో అనుకున్నది సాధించలేరు సరికదా, భవిష్యత్తులో కింది స్థాయికే పడిపోతారు. అందుకోసమని ఎప్పుడూ కూడా ఏ అంశానికి కూడా బానిసగా మారకండి. అలాగే మన కళలని సాకారం చేసుకోవటంలో, మనము అనుకున్నటువంటి అంశాన్ని సాధించడంలో మనల్ని వెనక్కి లాగేటువంటి మరో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం. ఎప్పుడైతే ఆరోగ్యం పట్ల, మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు, వీటి పట్ల మనం నిర్లక్ష్యంగా ఉంటామో అప్పుడు మన జీవితంలో మనము వెనక్కి పడిపోతున్నామనే చెప్పాలి.
ఎప్పుడైతే అనారోగ్యాల బారిన పడతావో అప్పుడు నిన్ను నువ్వు మళ్ళీ సంరక్షించుకోవటం కోసం ఒక నెల సమయం పట్టొచ్చు, ఒక 6 నెలల సమయం పట్టొచ్చు, ఒక్కొక్కసారి సంవత్సర కాల సమయం కూడా పట్టవచ్చు. అందుకోసమని నిరంతరం నిన్ను సంరక్షించుకుంటూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలే తప్ప నిన్ను నువ్వు అశ్రద్ధ చేస్తూ నీ ఆరోగ్యాన్ని పతనం చేసుకుంటూ జీవితంలో వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులను ఎంచుకోకూడదు. డబ్బును సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతోనో, కళలను సాకారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నిరంతరం శ్రమించి విపరీతమైనటువంటి అనారోగ్యాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు. సంపాదించిన డబ్బు మొత్తం మళ్ళీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం కోసం వెచ్చిస్తూ ఉంటారు. కళ సాకారం అవ్వకముందే అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. అందుకోసమని మన జీవితాల్లో మనం అనుకున్నటువంటి అంశం వైపు నడవాలి అంటే మన ఆరోగ్యం అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మిమ్మల్ని మీరు సంరక్షించుకునేటువంటి దిశగా ప్రయత్నాలు చేయండి. ఇక మరో అంశం ఏంటంటే, తెలిసో తెలియకో మన వల్ల కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులు జరిగినంత మాత్రం చేత మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోకండి. తక్కువ చేసుకోకుండా ఉండాలి అంటే ఏం జరగాలి అంటే, ముందుగా మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకోవటం నేర్చుకోండి. తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? తెలిసో తెలియకో అపార్థం వలన ఒక తప్పు జరిగితే దాన్ని ఒప్పుకొని దాని నుండి మళ్ళీ కొత్త విషయాన్ని నేర్చుకొని ముందడుగు వేయండి. అంతేకాని తప్పును ఒప్పుకోకుండా వితండవాదం చేస్తూ ఇంకా అక్కడే సమయాన్ని వెచ్చిస్తూ కూర్చోకండి. తప్పు చేసినప్పుడు అంగీకరించడం అనేది బలహీనత కానే కాదు. తప్పును ఒప్పుకోవాలి అంటే ఎంత ఆత్మస్థైర్యం ఉండాలో తెలుసా? ఎంత గుండె ధైర్యం కావాలో తెలుసా? తప్పు చేయలేదు అని చెప్పటం చాలా సులువు, కానీ తప్పు జరిగిన తర్వాత అది నా వల్లే జరిగింది అని చెప్పి ఒప్పుకోవాలి అంటే దానికి చాలా గుండె ధైర్యం కావాలి. అందుకోసమని తప్పును ఒప్పుకోవటం బలహీనతగా భావించకండి. అది మిమ్మల్ని మెరుగుదిద్దుకోవటానికి బాగా ఉపకరించేటువంటి అంశము అని చెప్పి అర్థం చేసుకొని మీ వల్ల తప్పు జరిగితే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది మీ ఎదుగుదలకి మొదటి అడుగు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని తప్పుని ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటున్నారో మీరు ఎంత నిక్కచ్చి అయినటువంటి మనిషో అవతలి వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది. మీ పైన గౌరవం కూడా పెరుగుతుంది. అది మీ జీవితంలో ఎదుగుదలకి మొదటి అడుగు. కొంతమంది అసలు ఏ లక్ష్యము లేకుండా జీవితాన్ని నెట్టుకు వస్తూ ఉంటారు అని చెప్పాలి. వీళ్ళని ఏ లక్ష్యం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు జీవితంలో ఏమి సాధిస్తారు? ఏమి కష్టపడితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? ఒక పద్ధతి, ఒక విధానము అంటూ లేకుండా ఏదో గుడ్డిలో మెల్లలాగా చేస్తూ వెళ్తున్నటువంటి వాళ్ళని విజయం ఎలా వరిస్తుంది చెప్పండి? విజయం వరించాలి అంటే మనిషి లోపల ఎన్ని మంచి లక్షణాలు ఉండాలి? ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ ముందుకు సాగినటువంటి వ్యక్తికి, ప్రతిరోజు తనను తాను తర్పీదు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా సరైనటువంటి గుర్తింపు, సరైనటువంటి గౌరవము, అనుకున్నది సాధించేటువంటి అవకాశము దొరుకుతాయి. అంతేకాని ఒక లక్ష్యం లేకుండా జీవితంలో తీరు తెన్ను లేకుండా ముందుకు సాగేటువంటి వాళ్ళు ఎప్పటికీ ఏమీ సాధించలేరు. గమ్యం లేనటువంటి పడవ ఏ దిశ వైపైనా పయనం చేస్తుంది. అందుకోసమని గమ్యం లేనటువంటి పడవలాగా కాకుండా ఒక లక్ష్యం పెట్టుకొని లక్ష్యం వైపుగా అడుగులు వేయండి. అప్పుడు మీరు మరింత ఉన్నతంగా ఎదగటానికి ఆ లక్ష్యం దోహదపడుతుంది. మనం ఎవరి వల్లనైనా ఏదైనా ప్రయోజనం పొందితేనో, లేదనంటే ఏ కారణం చేతనైనా ఇతరుల వల్ల సహాయం పొందితేనో ఖచ్చితంగా కృతజ్ఞతా భావంతో ఉండటం అనేది మొట్టమొదటి సూత్రం. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావం అనేది మీలో ఉంటుందో, కృతజ్ఞతలు తెలియజేయటం అనేటువంటి లక్షణం మీలో ఉంటుందో, మంచి జీవన విధానం మొదలైంది అని అర్థం. అప్పుడు ఇంకా మరిన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. మీ దృక్పథాన్ని మెచ్చి మీతో పలు మంచి అంశాలు స్థిరపడుతూ ఉంటాయి. అందుకోసమని ఎప్పుడూ కూడా కృతజ్ఞత చెప్పడానికి వెనకాడకండి. అహాన్ని అడ్డుగా వేసుకొని కృతజ్ఞతలు తెలియజేయాలంటే వెనకడుగు వేయకండి. ఇలాంటి మంచి లక్షణాలని అంతర్లీనంగా మనం ఇనుముడింప చేసుకొని ఆ వైపుగా అడుగులు వేస్తూ మన జీవితంలో పైకి మార్పులు తీసుకురావటం కాదు, అంతర్లీనమైనటువంటి మార్పులు, లోపలి నుంచి ఆచరణాత్మకమైనటువంటి మార్పులు ఎప్పుడైతే మీ లోపల జరుగుతాయో అప్పుడు మీ జీవితంలో మీరు కష్టపడినటువంటి అంశాలు అన్నీ కూడా అనుకూలమైనటువంటి అంశాలుగా మారి మీ జీవితాన్ని ఉన్నత గతి వైపు నడిపిస్తూ ఉంటాయి. ఏదో ఒకనాటికి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి గొప్ప స్థాయిలో నిలబడగలుగుతారు. అంతేకాని చెడు లక్షణాలన్నీ, నెగిటివ్ ఆలోచన ధోరణి, ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడుతూ సమయాన్ని అనవసరమైనటువంటి అంశాలపై వెచ్చిస్తూ కష్టపడకుండానే ఫలితం రావాలి అనేటువంటి భావనతో వాయిదాలు వేస్తూ ఇలా చేస్తూ వెళ్తున్నటువంటి వారికి ఎప్పటికీ విజయం రాదు. ఈ అంశాలని గమనించుకొని తప్పులు ఏమైనా ఉంటే జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేసి మీ జీవితంలో మీరు అత్యద్భుతమైనటువంటి స్థాయికి చేరుకొని సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు పొందాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.